విద్యా వైద్య రంగాలకు ప్రభుత్వం పెద్దపీట వేసిందని తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. మహబూబాబాద్ జిల్లా మరిపెడలో ప్రభుత్వ సాంఘిక సంక్షేమ బాలుర బాలికల గురుకుల పాఠశాలలో న్యూ కామన్ డైట్ మెనూను మంత్రి ప్రారంభించారు. బాలుర పాఠశాలలో విద్యార్థులతో కలిసి భోజనం చేసి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యంలో మొదటి సంవత్సరంలోనే 5,000 కోట్లతో ఇంటిగ్రేటెడ్ పాఠశాలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ప్రభుత్వంలో వరి వేసిన రైతులకు బోనస్ ధర కల్పించి కొనుగోలు చేస్తూ వారిని దొరలను చేస్తున్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ప్రభుత్వం రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గంలో 150 కోట్లతో 25 ఎకరాల్లో 3,000 మంది విద్యార్థులు చదువుకునేలా ఇంటర్నేషనల్ స్టాండర్డ్ తో కూడిన ఇంటిగ్రేటెడ్ పాఠశాలను నిర్మిస్తున్నట్లు తెలిపారు. గత ప్రభుత్వం 8 లక్షల మంది విద్యార్థుల సంక్షేమాన్ని విస్మరించగా కాంగ్రెస్ ప్రభుత్వం నూతన కామన్ డైట్ ను అమలు చేస్తూ 40% కాస్మెటిక్ ఛార్జీలు పెంచినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డోర్నకల్ శాసనసభ్యుడు ప్రభుత్వ విప్ రామచంద్ర నాయక్, జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ పాల్గొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ఇందిరమ్మ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఒక పక్క అభివృద్ధిని, రెండో పక్క సంక్షేమ కార్యక్రమాలను చేస్తూ ప్రతి పేదవాడికి అండదండలుగా ఉంది. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 8 లక్షల మంది విద్యార్థులకు గత 10 సంవత్సరాలు ఆనాటి ప్రభుత్వం డైట్ ఛార్జీలు పెంచకుండా, పేదోడి కొడుకు పొట్టలో ఉండే ఆకలిని గ్రహించకుండా విస్మరిస్తే, ఇది ఎన్నికల హామీ కాకపోయినా ఇది మా బాధ్యతగా గ్రహించి ప్రతి సంవత్సరం సుమారు 500 కోట్ల రూపాయలు పైచీలకు ఖర్చయిన పేదోడు పిల్లోడు కూడా, పేదోడు కూతురు కూడా ఉన్నతమైన చదువులు చదువుకోవాలంటే మంచి ఆహారం ఇవ్వాలి అని చిత్తశుద్ధితో మన ఇందిరమ్మ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అద్భుతమైన డైట్ ఛార్జెస్ని, అదే రకంగా ఆడపిల్లలకి కాస్మెటిక్ ఛార్జీలు సుమారు 200 నుంచి 250% పెంచిన ప్రభుత్వం మన ప్రభుత్వం.